హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మన వంటింట్లోని ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అల్లం పేస్ట్ బయట నుండి కొనుక్కొని మన ఒంటి మీద జబ్బులు తెచ్చుకుంటున్నాం. కానీ నిల్వ ఉండే అల్లం పేస్ట్ అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. కంపల్సరిగా 3 నెలలు నిల్వ ఉంటుందండి అల్లం పేస్ట్ అనేది. నేను తీసుకునేది అయితే శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లికి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా అయితే ఉంచుకోవాలి. తొక్క తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. చూసారు కదా, నేనైతే ఈ చిన్న హాఫ్ కేజీ అనమాట, పావు కేజీ అల్లము, 6 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. నేనైతే అసలు తొక్కే తీయను, ఎల్లుల్లిపాయలు ఒకటే మామూలుగా చేసుకుంటాను. చూసారు కదా, ముక్కలు కోసేసుకున్నాను. ఈ విధంగా అయితే ఈ విధంగా కోసిన తర్వాత మనం అసలు తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మాత్రం ఇది పాడైపోతుంది. అందుకనే తడి లేకుండా అల్లం ఆరిన తర్వాత మాత్రం మీరు ముక్కలు కోసుకోండి. ముక్కలు కోసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను కదా, నేను తొక్కంతా పడేసుకొని ఇప్పుడు ఆరిన మిక్సీ గిన్నె ఉంటుంది కదా, తడి లేకుండా, ఆ మిక్సీ గిన్నెలో చిన్న మిక్సీ గిన్నె అయితే సరిపోతుంది నేను తీసుకున్న దానికైతే పర్ఫెక్ట్గానే. అందుకని చిన్న మిక్సీ గిన్నెలో నేనైతే అల్లం వెల్లుల్లి 2 వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పారు కదండి, పసుపు ఉప్పు కూడా వేస్తారు, నూనె కూడా వేస్తారు. నేనైతే ఓన్లీ పసుపు ఒకటే వేస్తున్నాను. అది కూడా చూపిస్తాను మీకు వేటి వేస్తున్నాను. పసుపు 1 స్పూన్ సరిపోతుంది మనం తీసుకునే దానికైతే. చూసారు కదా, పసుపు అయితే ఒకే 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్నది అయితే ఆడించిన పసుపు అండి, అందుకని నాకు కలర్ బాగా కనిపిస్తుంది. ఇంకా మనం తీసుకున్న దానికైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. అస్సలు నూనె అనేది వేయాలి, కానీ నీళ్ళు అనేది అసలు వేయకూడదండి. చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇదైతే మనం 3 నెలలు నిల్వ చేస్తాం కదండి. ఇప్పుడైతే మనం ఆడించినప్పుడు ఎటువంటి స్మెల్ వస్తుందో, ఇప్పుడు ఈ కలర్ ఉందో 3 నెలల వరకు 3 నెలల తర్వాత చూసినా కూడా ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆవకాయ మనం ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఇది ఆవకాయ పెట్టుకున్నట్టే, అల్లం వెల్లుల్లి ఆవకాయ అన్నమాట ఇది. ఇప్పుడు నేను గాజు గ్లాసు ఉంటుంది కదండి, ఆ గ్లాసులో మీరైతే నిల్వ చేసుకోండి. మామూలు స్టీల్ డబ్బాలోని ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోని అస్సలు నిల్వ చేసుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం స్టీల్ డబ్బాలోని ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసుకోవచ్చు. గాజు సీసాలోని వేసుకున్నారంటే మీకైతే కన్ఫర్మ్గా 3 నెలలు అనేది వచ్చేస్తుంది. మీరు వాడుకునే బట్టి అప్పటికప్పుడు చేసుకుంటాను నేను, పర్వాలేదు, నాకు ఎమర్జెన్సీ అంత ఏం లేదు అనుకుంటే మాత్రం మీరైతే అప్పటికప్పుడు చేసుకోండి. లేదు నాకు టైం సరిపోదు, నేను 3 నెలలైనా 4 నెలలైనా నిల్వ ఉంచుకుంటాను, నాకు కావాలి అవసరం అనుకుంటే మాత్రం ఇలాగా నేను చెప్పే విధంగా అయితే మీరు కన్ఫామ్గా, నేను గాజు సీసాలు అయితే ఏ విధంగా మొత్తం వేసేస్తున్నాను చూసారు కదండి, మొత్తం వేసేసుకోవచ్చు. వేసేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం ఆవకాయ పెట్టినప్పుడు కూడా ఇలా వేసేసుకొని కొంచెం పైన ఆయిల్ వేస్తాం కదండి, అదే విధంగా ఆ ప్రాసెస్లోనే మీరు చూసారు కదా, మొత్తం అనేది వేసేసాను. వేసేసిన తర్వాత మనం పైన ఆయిల్ అనేది వేస్తున్నాను. నేనైతే సాల్ట్ అనేది యూజ్ చేయలేదండి, కొంచెం 1 స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకునేదానికి మొత్తం సీసా నిండా వచ్చింది అనుకోండి, అప్పుడైతే మీరు 3 స్పూన్లైనా 2 స్పూన్లైనా ఆ మిశ్రమానికి తగినంత వేసుకోవచ్చు. క్వాంటిటీ తీసుకున్నాం కదా, దానికైతే పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది. ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా అయితే నేను ఎప్పుడు ఇంట్లోనే ఈ విధంగా నేను చేసుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకున్నారంటే మీకు 3 నెలలు కన్ఫామ్గా వస్తుంది. మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది, ఎన్ని రోజులు నిల్వ ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, నేను సీసాలోనైతే నిల్వ చేసుకుంటాను. ఇది మనం ఎప్పుడు యూజ్ చేసినా సరే సేమ్ అదే స్మెల్ వస్తుంది, అదే పర్ఫెక్ట్గా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే తయారు చేసామో అదే విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి.